సూళ్లూరుపేట. హే గాయ్స్, ఆంధ్ర తమిళనాడు మధ్యలో ఉన్న ఈ సూళ్లూరుపేట గురించి, అక్కడ ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారి ఆలయం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని ఎందుకు అంత శక్తివంతమైన ఆలయంగా కొలుస్తారో, ఈ ఆలయానికి మన విజయవాడ గుంటూరు నుంచి ఎలా వెళ్లాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. రీల్ అయితే సేవ్ చేసుకుని మీ వాళ్ళకైతే షేర్ చేయండి. ఆ ఆలయం పేరే శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయం. కొన్ని సంవత్సరాల క్రితం గాలి దుమారానికి కొంతమంది పశువుల కాపరులు కరంగిణి నదిలో కొట్టుకుపోతున్నప్పుడు వారిని ఎవరో తీసుకొచ్చి ఒడ్డున పడేస్తారు. ఆ విషయాన్ని వాళ్ళు నమ్మలేకపోతారు. ఇక్కడ ఏదో శక్తి ఉందని ఆ గాలి దుమారం తగ్గిన తర్వాత మరి కొంతమంది పశువుల కాపరులతో కలిసి నదిలోకి వెళ్లి చూడగా అక్కడ శ్రీ చంగాలమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని తీసుకుని ఒడ్డుకు వస్తారు. అప్పటికే చీకటి పడ్డంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వాళ్ళు ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ రోజు వారిలో ఒకరికి కల్లో అమ్మవారి కనిపించి నేను వచ్చాను, నా దర్శనం చేసుకున్నాని కల్లో చెప్తుంది. వాళ్ళు ఉదయం ఆ నది ఒడ్డుకి వెళ్లి చూసేసరికి ముందు రోజు విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు తూర్పు ముఖంగా వదిలి వెళ్తారు. కానీ వాళ్ళు ఉదయం వచ్చి చూసేసరికి ఆ విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది. ఎంతమంది వచ్చి కదిలించాలని చూసినా ఆ విగ్రహం కదలదు. అందుకే ఆ నది ఒడ్డున ఆలయ నిర్మాణం చేస్తారు. ఇలా ఎన్నో మానవ శక్తికి అందని మహిమలతో ఎల్లప్పుడూ కొలవబడుతున్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, ఆరోగ్య సమస్యలైనా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుని కోరుకుంటే తీరుతాయని నమ్మకం. మీరు కనుక ఈ ఆలయానికి రావాలి అనుకుంటే డీటెయిల్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకైతే షేర్ చేయండి, మన ఛానల్ పేజ్ ని ఫాలో అవ్వండి.